అన్నిటికన్నా ముఖ్యంగా అజాత శత్రువుగా తెలంగాణలో ముఖ్యంగా నాకు నిజామాబాద్ జిల్లాలో 2 షుగర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడితే మళ్ళీ తన షుగర్ ఫ్యాక్టరీ ద్వారా చెరుకు రైతులను ఆదుకుంటున్న పెద్దలు సుబ్బరామరెడ్డి గారు వారు చెప్పినట్టుగా 24 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా సుశిక్షితులైన కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడిగా మరొక్కసారి సిడబ్ల్యూసి పర్మనెంట్ ఇన్వైటీగా నియమించబడ్డందుకు యావత్తు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, మా అందరి తరఫున కూడా వారికి స్వాగత సన్మాన సుమస్సులు తెలుపుతూ ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ మీరు తెలంగాణ బిడ్డగానే ఉంటూ మీరు తెలంగాణ కొరకై ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వాన మీరు కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తూ మరొక్కసారి మీరు పర్మనెంట్ ఇన్వైటీగా ఉంటూ మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకురావడానికి మీరు చేస్తున్న కృషి గతంలో కూడా తెలుసు మాకు 18 ఎన్నికలు కూడా. ఈసారి మళ్ళీ మరొకసారి మీ యొక్క నాయకత్వ అనుభవాన్ని ఇటు రేవంత్ రెడ్డి గారికి, మాకి, బట్టి విక్రమార్క గారికి, యావత్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి మీరు ఎల్లవేళల మీ నాయకత్వాన్ని మేము కోరుకుంటూ మాతో కలిసి పనిచేస్తూ సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం తీసుకురావడానికి మీ యొక్క కృషిని కూడా మేము కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి 2-3 విషయాలు. మళ్ళీ ఇక్కడ కార్పొరేటర్లు కూడా ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకున్న అధికారానికి వచ్చిన తెలంగాణ రాకముందున్న రాష్ట్ర సమితి ఇవాళ రాబందుల సమితిగా మారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుంటున్న తరుణంలో 2 పర్యాయాలు అత్యంత బాధాకరం. ఈ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వాన మన పార్టీ ఓడిపోవడం, దేశంలో కూడా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు తెలంగాణలో కూడా తెలంగాణకై ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు కనీస ఆర్థిక సాయం అందకుండా, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా, రైతు ఆత్మహత్యలు పెట్టలేకపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇటు రేవంత్ రెడ్డి గారిని, నన్ను, మిగతా నూతన కార్యవర్గాన్ని నియమించి ఈ 1 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ తీసుకున్న కార్యాచరణతోటి దానికి ముఖ్యంగా దానికి రక్త సపోర్ట్ ఉన్నది మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. మనం రైతు బంధు పైన కానీ, లేక దళిత ఆత్మగౌరవ సభలు నిర్వహించడం కానీ, నిరుద్యోగుల కొరకై సభలు పెట్టడం, ఆఖరిగా వరంగల్లో రాహుల్ గాంధీ గారి ఒక సభతోటి రైతుల కొరకై ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకటించడంతో ప్రతి రచ్చబండ కార్యక్రమంతో యావత్ రాష్ట్రం తిరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మీకు ఒకటి విషయం చెప్పాలి. అధ్యక్షులు కానీ, బట్టి విక్రమార్క కానీ కాంగ్రెస్ పార్టీ మీ గతంలో చెప్తూ వచ్చినారు, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం లెక్కించదగ టైం కథమైపోతా ఉంది. నూతన కొన్ని సర్వేలు చూస్తుంటే కూడా బీజేపీ కేంద్ర స్థాయి చేసుకున్న దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అడ్డుకునే స్థాయి టీఆర్ఎస్ పార్టీకి లేకుండా పోతా ఉంది. 70 సీట్లకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు ఉందనేది వాళ్ళ సర్వేలు చెప్తా ఉన్నాయంటే గత ఈ 1 సంవత్సరం లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటున్న చిత్తశుద్ధితోటి అరెస్టులకు లెక్క చేయకుండా ప్రజలతో మమేకమై పోరాటం చేస్తున్న దానికి ప్రత్యేకంగా అభినందిస్తూ 3-4 కార్యవర్గ మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ ధరణి చట్టం తోటి జరుగుతున్న అన్యాయాలు మీకు కాంగ్రెస్ పార్టీ వివరిస్తా ఉంది. ఏదైతే రైతుల కొరకైతే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి సభ పెట్టి రైతు నిర్దిష్ట ప్రణాళిక ప్రకటించడము, అదేవిధంగా గిరిజనుల కొరకై వచ్చే ఆగస్టును తర్వాతను రాహుల్ గాంధీ గారు ఒక గిరిజన సభ నిర్వహించబోతా ఉన్నారు. అధ్యక్షులు చెప్పినట్టుగా ముఖ్యంగా నిరుద్యోగ యువకుల కొరకై అదొక మహాసభ కూడా జరగబోతోంది. అట్లాగే ఇది ప్రతి దాంట్లో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడం ఖాయం. అధికారానికి వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాం అనేది వివరించాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే మళ్ళీ కష్టించి పనిచేస్తూ 8 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళు, మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు, కోట్లు గడించి పార్టీకి వెన్నుపోటు పొడిచిపోయినప్పుడు పార్టీ జెండా మోసి నిలబడ్డ ప్రతి కార్యకర్తను రక్షించుకోవాల్సిన బాధ్యత ఇటు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మాపై ఉంది. ఈ సభ ద్వారా మీకు హామీ ఇస్తా ఉన్నాం.
కాంగ్రెస్ పార్టీకి జెండా మోసిన ఏ కార్యకర్తకు నాయకు అన్యాయం జరగకుండా చూడాల్సిన ఆదేశాలు రాహుల్ గాంధీ గారు ఇచ్చినారు. దాన్ని నెరవేర్చడానికి కొరకు ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ బట్టి విక్రమార్క గారు యావత్ కాంగ్రెస్ కమిటీ మీ తరఫున ఉంటుందని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ఏ ఒక్క నాయకుడు ఆధారపడాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళని ఆహ్వానిస్తాం. పార్టీ బలోపేతానికి వాళ్ళని ఆహ్వానించుకుందాం, కలుపుకుందాం. పార్టీ టికెట్ అనే దానికి ఒక నిర్దిష్ట ప్రణాళిక ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక విధానం ఉంది. దాని ప్రకారంగా టికెట్లు ఇవ్వబోవడం జరుగుతుంది. కానీ ఏ ఒక్కరు అద్దరిపడవద్దు. నా తలుపులు కానీ అధ్యక్షుడు కానీ సిఎల్పి నాయకులు కానీ మీకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాం. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచినప్పుడు నిలబడ్డ మిమ్మల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవగలుగుతుంది అని అధికార పార్టీ టీఆర్ఎస్ కానీ బీజేపీ నమ్ముతుందంటే అది మీ యొక్క శ్రమ, మీ యొక్క కష్టం, మీ యొక్క ఫలితంతోనే ఈ యొక్క అభిప్రాయం వల్ల ప్రజలకు కలుగుతుందని గట్టిగా విశ్వసిస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని కుల మతాలని అందరినీ కలుపుకుని వెళ్లే జరుగుతుంది. నేను ఒక బీసీ బిడ్డగా మీకు కాంగ్రెస్ పార్టీ ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాలన్నీ కలయికతోనే అధికారానికి వచ్చినాం. మిత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ బట్టి కానీ యావత్తు కాంగ్రెస్ కార్యవర్గం ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన మనమెంతో మనకంతగా ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చినట్టుగా అన్ని కుల మతాలకి అవకాశం ఇచ్చినట్టుగా పనిచేస్తాం. ఈ ఒక సంవత్సరం యొక్క కష్టకాలం నుంచి ముందు కదులుతూ వస్తున్నాం. కలిసి చేయి కలిపి అడుగులు ముందుకు వేద్దాం. ఈ సంవత్సరమే మిత్రులు ఇంతకుముందు చెప్పి ఉంటారు మీకు, మాకున్న సమాచారం ప్రకారంగా ఈ డిసెంబర్లో ఎన్నికలు రావచ్చు. ఈ రోజు నుంచి ఎన్నికలకు సమాయత్తం అవుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి రావడం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కొరకు కాదు, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కొరకు. ఏ త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందో ఆ త్యాగమూర్తుల కొరకు కట్టిన స్తూపం కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. అలాంటి దుర్మార్గ పరిపాలన కొనసాగుతా ఉన్నది. ఇటు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి ఇటు దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వం మిగతా సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడతాం. కొత్త కమిటీలు కూడా వేయబోతా ఉంటాం. క్యాంపెయినింగ్ కమిటీ, పీసీసీ కమిటీ కూడా వస్తుంది. ప్రతి పార్టీ నాయకులకి కార్యకర్తలకు పదవులు కూడా సముచితంగా గౌరవిస్తూ తీసుకుంటాం. ఏ ఒక్కరు అదడపడాల్సిన అవసరం లేదు. మనం కలిసి ఉంటేనే మన కాంగ్రెస్ కి బలం, మన ఐక్యమత్యమే రేపు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇది. మరొకసారి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ కార్యోముఖులు కావాలని కోరుకుంటూ ఇటు అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు నేను గని మనకు పెద్దలు సుబ్బరామరెడ్డి లాంటి నాయకుల యొక్క భాగస్వామ్యం కూడా మనకు ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ప్రత్యేక శ్రద్ధ తెలంగాణ పైన చూపిస్తా ఉన్నారు. రేపు రానున్న కాలంలో ప్రతి 2 నెలలకు ఒకసారి రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి వస్తారు. ప్రియాంక గాంధీ కూడా రాబోతా ఉన్నారు. మనం వీలవుతే సోనియా గాంధీ గారిని కూడా తీసుకొచ్చుకుందాం ఇక్కడ. కానీ ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి, ఇక్కడికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కొత్తగా చేరుతున్న వాళ్ళకి కూడా విజ్ఞప్తి, కాంగ్రెస్ ఆశయాలతో నమ్మి రండి. కానీ వచ్చినప్పుడు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ఉన్న వాళ్ళని కూడా కలుపుకోండి. ఒక్కొక్కరు కలుసుకొని పనిచేయండి. కలిసి పనిచేసినప్పుడే మనం అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. రేపటి తెలంగాణ భవిష్యత్తు మన బిడ్డల కొరకు రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఏకైక అధికారానికి వచ్చినప్పుడే జరుగుతుంది. ఇటు బీజేపీ టీఆర్ఎస్ ఇప్పటికీ వాళ్ళు ఏ విధంగా టీఆర్ఎస్ బీజేపీ బాయిగా ఉన్నారు. వాళ్లకు మనం ముసల్మాన్ బాయి అసదుద్దీన్ కూడా ఉన్నాడు వాళ్ళకి తోకగా. ఇంక కొన్ని కొత్త పార్టీలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఓటు డివైడ్ చేయడానికి కొరకు అంటూ కొన్ని కొత్త పార్టీలు వచ్చి చేరినాయి. వీటన్నీ మనం గమనించాలి. డైరెక్ట్ గా ఎదుర్కొనే శక్తి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి లేదు. వాళ్ళు 25 సీట్లు కూడా దాటట్లేదు. ఇది వాళ్ళ యొక్క సర్వే. పీకే గారు పీకినా కూడా వచ్చే సర్వే వాళ్ళకి 25 సీట్లకు దాటట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ జాతీయ సభలు పెట్టుకున్నా కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు? ఇక్కడ మీరందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఎన్ని బెదిరింపులకి కేసులు పెట్టినా అదరకుండా బెదరకుండా నిలబడ్డారు కాబట్టి, మీరు అక్కడ నిలబడ్డారు కాబట్టి ఇక్కడ నాయకులు మేము ముందున్నాం. మీరు లేకపోతే మేము లేము. మిమ్మల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మా అందరి పైన ఉన్నది. ప్రతి కార్యకర్తకు మీ ప్రాణానికి ప్రాణం అడ్డుగా ఉంటాం. మీ పైన లాఠీ దెబ్బ పడితే మేము చేయడానికి ముందు సిద్ధంగా ఉన్నాం. మీరు ధైర్యంగా ముందు కదలండి, మీ వెనకాల మేము ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇదే ప్రణాళికతోటి ఇవాళ 1 సంవత్సరం కాలం నూతన కార్యవర్గం పూర్తి చేస్తుందంటే దానికి మీరందరూ ఇచ్చిన బలం, మీరందరూ కష్టపడితే ఇక్కడ నిలబడగలిగినాం. రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ బట్టి కానీ యావత్ కార్యవర్గం ఇక్కడ ఉందనంటే అది మీ యొక్క భుజస్కంధాలపై నిలబడి పోరాటం చేయగలుగుతా ఉన్నాం. ఇదే విధంగా మనం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. రేపు వచ్చే ఎన్నికలలో ఇటు బీజేపీ టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి సోనియా గాంధీ తెలంగాణ
మన బిడ్డల భవిష్యత్తుకై నిర్మించుకుందామని తెలుపుతూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.